హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ జేఈ ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. సో ఎవ్రీడే 20 క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. అది 1 వీక్ బ్యాక్ మనం స్టార్ట్ చేసినాం. సో దాంట్లో భాగంగా ఈరోజు 20 క్వశ్చన్స్ చూద్దాం. హూ రోడ్ ది లిరిక్స్ ఆఫ్ ది సాంగ్ సారే జహాసే అచ్చా? ఈ సాంగ్ని రాసింది ఎవరు అంటే మహమ్మద్ ఇక్బాల్. రాసింది ఎవరు? మహమ్మద్ ఇక్బాల్ అనమాట. సో ఆయన రాశారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే దీంట్లో మహమ్మద్ ఇక్బాల్, రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు మనకి, 1913లో ఫస్ట్ ఏషియన్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, గీతాంజలి నవల్. అలాగే మున్షీ ప్రేమ్చంద్, ఈయన బుక్ మనకి ఈయన అసలు పేరు ఏంటంటే ధన్పద్ రాయ్ శ్రీవాస్తవ. మున్షీ ప్రేమ్చంద్ బుక్స్ గోడాన్ గబాన్, మున్షీ ప్రేమ్చంద్ చాలా ఇంపార్టెంట్ పాపులర్ బుక్స్ అనమాట. గోదాన్ గబాన్. అలాగే మున్షీ ప్రేమ్చంద్ అనే ఇది కలం పేరు అనమాట. ఇది ఆయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ. ఆయన ఈయన మున్షీ ప్రేమ్చంద్ కలం పేరు పేరుతో గోదాన్ గబాన్. అలాగే మనకి కవి ప్రదీప్, ఈయన రామచంద్ర నారాయణజీ ద్వివేది కవి ప్రదీప్ అని అంటారు. ఈయన ఫిల్మ్ సాంగ్స్, ఈయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. చాలా జాతీయ గీతాలు రచించాడు అనమాట. అది దేశభక్తి గీతాలు చాలా రచించారు హిందీలో. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. కవి ప్రదీప్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం జరిగింది. ఓకేనా? అలాగే ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్, 21A ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్. 2009 యాక్ట్ ప్రకారం 2010 ఏప్రిల్ 1 నుంచి దీని అమల్లో తీసుకొచ్చారు. దీని ప్రకారం 25% సీట్లని కూడా పేదవాళ్ళకి, హెచ్ఐవి రోగులకి, క్యాన్సర్ రోగుల పిల్లలకి ఇవ్వాలన్నమాట. ఓకేనా? 45 డిపిఎస్పిలో ఉంది. 51A ఫండమెంటల్ డ్యూటీస్లో 51AKలో ఉందన్నమాట, కొత్తగా యాడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకి రైట్ టు ఎడ్యుకేషన్ గురించి వివరిస్తున్నాయి 3 ఆర్టికల్స్ కూడా. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, 18th ఆర్టికల్, 18వ ఆర్టికల్ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇది చేశారు. 18th ఆర్టికల్ ఆ కింగ్ టైటిల్స్ కూడా రద్దు చేసేసిన ఇందిరాగాంధీ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, 17th ఆర్టికల్. దీని ప్రకారం అస్పృశ్యత చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు 1955లో అన్టచబిలిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది కాస్త సివిల్ రైట్స్ యాక్ట్గా మారిపోయింది 76లో, 1976లో. ఇది కాస్త అట్రాసిటీ యాక్ట్గా మారిపోయింది 89లో. సో SC ST అట్రాసిటీ యాక్ట్ 89లో వచ్చిందనమాట. అట్లా ఇది ఈ ఆర్టికల్ని ఉపయోగించి అవన్నీ తీసుకొచ్చారనమాట. ఓకే. ఈక్వాలిటీ బిఫోర్ లా, 14 ఆర్టికల్, 14 ఆర్టికల్. ఓకే, ఇవి ముఖ్యంగా ఆప్షన్స్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ దిస్ ట్రీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్స్ టింబర్? టింబర్లో దీన్ని వాడతారు. రోజ్వుడ్, మహాగని, టేక్, ఇవన్నీ కూడా ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ఎక్కువగా మనకి పెరుగుతాయి అన్నమాట. గట్టి కలపనిచ్చే చెట్లు ఇవన్నీ కూడా. ఆల్ ఆఫ్ దిస్ ఆప్షన్స్ వస్తుంది అనమాట. అన్నీ కూడా టింబర్లో వాడతాం. ఓకేనా? అలాగే విచ్ ఆఫ్ దీస్ ఇండియన్ స్టేట్స్ యాజ్ ఏ కోస్టల్ ఆన్ ది అరేబియన్ సీ? అరేబియన్ సీ ఒడ్డున ఉన్న కోస్టల్ ఏది అంటే, అరేబియన్ సీ అంటే లెఫ్ట్ ఉంటుంది, గుజరాత్ వస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఒడిషా ఇవన్నీ కూడా నెక్స్ట్ ఆంధ్ర ఇచ్చాడు. ఇవన్నీ ఈస్ట్లో వస్తాయి, బే ఆఫ్ బెంగాల్. గుజరాత్ కోస్టల్ ఏరియా ఏమో లాంగెస్ట్ ఇండియాలో, తర్వాత సెకండ్ లాంగెస్ట్ ఏపీ అనమాట. ఓకే. సో థర్డ్ తమిళనాడు. ఇది చూడండి, ఏపీ కూడా ఇచ్చాడు. ఆన్సర్ ఏ అని ఇచ్చాడు, గుజరాత్. ఓకే. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ కమ్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ ఇండియా? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ 3 ఆల్ ది ఆప్షన్స్ అని ఇచ్చాడు. అన్నీ కలిపి ఫైనాన్స్ కిందకే వస్తాయి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ యాజ్ ది గూగుల్ ఓపెన్ ది ఫస్ట్ ఆఫ్రికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ రీసెంట్లీ? కరెంట్ అఫైర్ ఇది. సో ఆన్సర్ డి, ఘనా. విచ్ సిటీ హోస్టెడ్ ది 2012 ఒలింపిక్స్ గేమ్స్? 2012 లండన్లో, 2020 టోక్యోలో, 24 మొన్న ప్యారిస్లో, 16 బ్రెజిల్లో, రియో డి జనీరో, 16, 12, 16, 20, 24 అనమాట. రీసెంట్గా ప్యారిస్లో జరిగింది అదొకటి. ఓకే. నెక్స్ట్, నేషనల్ బాంబూ మిషన్ ఈజ్ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఆన్సర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఎందుకంటే ఈ బాంబు అనేది అగ్రికల్చర్ కిందకే వస్తుంది కాబట్టి.
మీకు రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ బాంబుని ప్లాంట్ని గ్రాస్లోకి తీసుకొచ్చారు, ప్లాంట్లోకి కాకుండా గ్రాస్కి తీసుకురావడం వల్ల గడ్డికి వస్తే మనకి చెట్లు నరికినట్టు కాదనమాట. అంటే చెట్టుని గడ్డిలోకి తీసుకొచ్చి దాన్ని కట్ చేస్తున్నా ఏం కాదనమాట, పర్యావరణానికి హాని కాదని చేశారనమాట. సో అది దీని అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. చూడండి ఎలా చేశారు. హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద యంగెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 10,000 టెస్ట్ రన్స్? ఇది కూడా కరెంట్ అఫేర్. బ్రేకింగ్ ది రికార్డ్ ప్రీవియస్లీ హెల్డ్ బై సచిన్ టెండూల్కర్ అని ఇచ్చాడు. ఆన్సర్ అల్స్టేర్ కుక్. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫెరా? ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1973లో తీసుకొచ్చారు, దీన్ని 73లో తీసుకొచ్చారు. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద ప్రజెంట్ పొజిషన్ ఆఫ్ ఇండియా ఆన్ ది 2019 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్? ఇది ప్రజెంట్ అప్పుడు 2019 లేటెస్ట్ చెప్తున్నాను నేను. 159 ర్యాంక్ అవుట్ ఆఫ్ 180, వరెస్ట్లో ఉన్నాం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్లో. ఓకే, తర్వాత ఇన్ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వర్ ది సీట్ ఆఫ్ లోక్సభ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 525 to 545? ఇంతకుముందు 525 ఉండే అట, 545 ఉన్నాయి ఇప్పుడు. అది ఏ అమెండ్మెంట్ అంటాడు? ఇక్కడ ఇచ్చాడు 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఇచ్చాడు 67లో 1967. ఇది ఈ యాక్ట్ ప్రకారం సింధ్ అనే లాంగ్వేజ్ని 15వ భాషగా చేర్చారనమాట. అది ముందు 14 ఉండేవి. 21st అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సింధ్ లాంగ్వేజ్ని చేర్చారు 15వ భాషగా. ఇది కాదు. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. పార్లమెంట్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పార్లమెంట్కి అవశేష అధికారాలు అనమాట. పార్లమెంట్ దేన్నైనా సవరించవచ్చు ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పారు. ఇది కూడా కాదు. తర్వాత 31st అమెండ్మెంట్ యాక్ట్ అనమాట 73లో 525 నుంచి 545 వరకు లోక్సభ సీట్స్, 525 to 545. ఇది ఆన్సర్. అలాగే 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రిస్ట్రిక్టెడ్ అండ్ ఫండమెంటల్ రైట్స్. ఇదేం చేసి కర్టైల్ ది రైట్ టు ప్రాపర్టీ, అంటే ప్రైవేట్ ప్రాపర్టీని కూడా ప్రభుత్వం గుంజుకోవచ్చు. ఇప్పుడు కంపెన్సేషన్ ఉంది కదా, అలా లేదు అప్పట్లో. సో దీని మీద అనేక జడ్జిమెంట్స్ రీసెంట్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ బ్యాంక్ ఈజ్ జమ్మూ సిచ్యువేటెడ్? జమ్మూ కాశ్మీర్ అన్నాం కదా, మీరు ఎప్పుడైనా గుర్తుంటూ ఉంటుంది జమ్మూ తవి ఎక్స్ప్రెస్ అని. తవి రివర్ అంటే అది జమ్మూ నది, జమ్మూ సిటీ తవి నది ఒడ్డున ఉందన్నమాట. ఇక్కడ చూడండి, మహానది కాదు, ఒడిషా. తవి రివర్ ఇది ఆన్సర్. జమ్మూ. శ్రీనగర్ అనుకో జీలం రివర్, శ్రీనగరు జీలం రివర్ అనమాట. జమ్మూ తవి. అలాగే తుంగభద్ర కాదు. అలాగే రాప్తి, ఇది నేపాల్లో పుట్టింది, ట్రిబ్యూటరీ ఆఫ్ గాగ్రా. ఈ గాగ్రా వల్ల గంగాలా కలుస్తుంది, ఉత్తరప్రదేశ్లో అనమాట రాప్తి రివర్. తర్వాత విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఐఐటి ఖరగ్పూర్ పార్ట్నర్డ్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ 5G అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? విప్రోతో టైప్ అయ్యారు అప్పుడులో కరెంట్ అఫేర్ ఇది. ఓకేనా. ఇన్ ద గేమ్ ఆఫ్ చెస్ విచ్ యానిమల్ డస్ ఏ రూక్ రిప్రజెంట్స్? రూక్ అంటే ఏంటంటే పెద్దదన్నమాట, ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఎలిఫెంట్ అదే కదా చెస్లో. ఓకే, నెక్స్ట్ డాష్ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ది పద్మ విభూషణ్ అవార్డ్ ఇన్ 2019? ఇప్పుడు ఇవన్నీ పాత్రలు కాబట్టి 2024 మీకు ఇక్కడ రాసాను చూడండి. ఒక 5 మెంబర్కి వచ్చింది. వైజయంతిమాల బాలి తమిళనాడు ఆర్ట్లో వచ్చింది. చిరంజీవి కొనిదెల ఏపీ ఆర్ట్లో వచ్చింది. ఎం వెంకయ్య నాయుడు పబ్లిక్ అఫేర్స్లో వచ్చింది ఏపీ. సో అలాగే బిందేశ్వర్ పాఠక్ సోషల్ వర్క్లో వచ్చింది. అలాగే మనకి పద్మా సుబ్రహ్మణ్యం ఆర్ట్లో వచ్చింది తమిళనాడు. ఈ 5 మెంబర్స్కి ఈ 2024కి పద్మవిభూషణ్ ఇచ్చారన్నమాట. ఓకే, నెక్స్ట్ డాష్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా? మనందరూ తెలుసు ప్రెసిడెంట్. సెకండ్ సిటిజన్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా. ప్రైమ్ మినిస్టర్ రియల్ పవర్స్ ఉంటాయి. ఓకే, ఈయన డిఫాక్టో, ప్రెసిడెంట్ డిజ్యూర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ షో టిండల్ ఎఫెక్ట్? టిండల్ ఎఫెక్ట్ అంటే కొలైడ్ పార్టికల్స్ ఉన్నప్పుడు, ఆ కొలైడ్లో పార్టికల్స్ ఉన్నప్పుడు ఆ పార్టికల్స్ మీద బీమ్ ఆఫ్ లైట్ ఇలా పడినప్పుడు ఈ స్కాటరింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని టిండల్ ఎఫెక్ట్ అంటారు. మిల్క్ అండ్ స్టార్చ్లో జరుగుతుంది. ఇక మిల్క్ ఒకటే ఇచ్చాడు, మీన్ స్టార్చ్లో కూడా ఉంటుంది.
పిండి పదార్థాల్లో. ఓకే. ద బుక్ నో స్పిన్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్, ఇప్పుడు అనిల్ కుంబ్లే ఉంది, వైడ్ యాంగిల్ అన్ ఆటోబయోగ్రఫీ, చాలా ఇంపార్టెంట్. వైడ్ యాంగిల్ అనిల్ కుంబ్లే ఆటోబయోగ్రఫీ. షేన్ వార్న్ ఇది ఆన్సర్, ఇది నో స్పిన్. ముత్తయ్య మురళీధరన్ 800 ఆయన ఆటోబయోగ్రఫీ మీరు చూడొచ్చు, పిక్చర్ కూడా వచ్చింది 800. ఓకే. బిషన్ సింగ్ వేడి ఈయన కూడా లాస్ట్ ఇయర్ చనిపోయాడు అనుకుంటా. బిషన్ సింగ్ వేడి క్రికెటర్ అనమాట. ఓకే. ఇలాన్ మస్క్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వర్జిన్ గ్యాలాక్టిక్, ఈయన రిచర్డ్ బ్రాన్సన్. వర్జిన్ గ్యాలాక్టిక్ ఇది రిచర్డ్ బ్రాన్సన్. స్పేస్లోకి వెళ్ళాడు ఈయన టూరిస్ట్ని తీసుకుపోయే స్పేస్ ప్రోగ్రామ్ అనమాట. బోయింగ్ ఆయన పేరు విలియం బోయింగ్ ఏర్పాటు చేశాడు, అంటే బోయింగ్ విమానాలు అంటాం. ఆర్బిటల్ సైన్సెస్ కార్పొరేషన్ 82లో ఏర్పడింది ఇది. స్పేస్ ఎక్స్ ఇది ఎలాన్ మస్క్ 2002లో 2002 అనమాట. ఓకే. సో ఇవి మనకి 20 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. రూపాయేస్ ప్రతిరోజు కూడా ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి 20 క్వశ్చన్స్ చేస్తుంది. డిఫరెంట్ క్వశ్చన్స్ చూసారో లేదు కదా మీరు అన్నీ కూడా. సో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. టెల్ టు ఆల్ ది పీపుల్. సో దీనివల్ల ఎంతో అడ్వాంటేజెస్ మీకు అందరికీ కూడా, ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యేవారు, ఎస్ఎస్సి, ఏఈ, ఏడబ్ల్యూ అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నమాట. సో ప్రిపేర్ వెల్. ఈ 20 క్వశ్చన్స్ బుక్ లెటర్ రాసుకోండి. ఏకంగా మీకు ఒక 1000 పేజీల బుక్కే అవుతుంది మనకి. ఇవన్నీ 2000 క్వశ్చన్స్ కూడా. 2000 క్వశ్చన్స్ అంటే మాటలు కాదు, ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. ఓకేనా. సో ఫాలో రూపా యూట్యూబ్ ఛానల్. సో ఆల్ ఆఫ్ యూ అందరికీ చెప్పండి. సో అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా మనం కంటిన్యూగా చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ రూపా యూట్యూబ్ ఛానల్. యూ కెన్ గెట్ మచ్ మోర్ బెనిఫిట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.